అందరికీ ప్రైజ్ లార్డ్. జూన్ 1 ఎడారిలో సెలయేర్లు విందామా? అలసిన వానికి నెమ్మది కలుగ చేయడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 11-12 వచనాలు. ఎందుకు ఆందోళన చెందుతున్నావు? నువ్వు చింతించడం వల్ల ప్రయోజనం ఏమిటి? నువ్వు ఒక ఓడలో ప్రయాణం చేస్తున్నావు. ఓడ కెప్టెన్ నీకు అధికారం ఇచ్చినా ఆ ఓడను నడిపే శక్తి నీకు లేదు. కనీసం తెరచాపను కూడా పైకెత్తలేదు. అయినా నువ్వు చింతిస్తూనే ఉన్నావు. ఓడ నడిపేవాడివి నువ్వు కాదు కదా. నెమ్మదిగా ఉండు, దేవుడే యజమాని. నీ చుట్టూ కనిపిస్తున్న అవాంతరాలు, అడ్డంకులు చూసి దేవుడు తన సింహాసనం మీద లేడని అనుకుంటున్నావా? ఎంత మాత్రం కాదు. ఆయన యుద్ధ అశ్వాలు వాయు వేగంతో దౌడు తీస్తున్నాయి. పెనుగాలి తుఫానుల ఆయన రథం వస్తుంది. అయితే గుర్రాల కళ్ళేలు ఆయన చేతులు ఉన్నాయి. తన ఇష్ట ప్రకారం వాటిని పరిగెత్తిస్తాడు. యెహోవాయే సైన్యములకు అధిపతి. నమ్మిక ఉంచి మనస్సుని కుదుటపరుచుకో. భయపడకు. ఈ రేయి నా అంతరంగమా, హాయిగా నిద్రపో. చెలరేగే పెను తుఫానుకి ఎదురై నిలిచేది దేవుడే. దేవుడే, నీవు కాదు. హాయిగా నిద్రపో. ఈ రేయి నా అంతరంగమా, హాయిగా నిద్రపో. వీగే సైతాను దాడుల్ని తిప్పికొట్టేది దేవుడే. దేవుడే, నీవు కాదు. హాయిగా నిద్రపో. ఈ రేయి నా అంతరంగమా, హాయిగా నిద్రపో. వీచే పిల్లగాలిలో కలిసి వీచేది దేవుని ప్రేమే. దేవుని ప్రేమే, నీది కాదు. హాయిగా నిద్రపో. ఈ రేయి నా అంతరంగమా, హాయిగా నిద్రపో. మంగళార్చే వాళ్ళని ఓదార్చేది దేవుని రాజ్యమే. దేవుని రాజ్యమే, నీది కాదు. హాయిగా నిద్రపో. నేను నిన్ను బ్రతిమాలుతున్నాను. నిస్పృహకి తావివ్వకు. ఇది చాలా ప్రమాదకరమైన శోధన. శత్రువు పన్నే కుటిలమైన పన్నాగం. దుఃఖం అనేది హృదయాన్ని కుంచించి ఎండిపోయేలా చేస్తుంది. ఆ పైన దానిపై ఎంత కృప వర్షించినా ఫలితం ఉండదు. దుఃఖం అనేది చిన్న విషయాలను కూడా పెద్దవి చేసి భయంకరమైన రంగుల్లో చూపెడుతుంది. నీకున్న తేలికపాటి భారం ఎక్కువ బరువుగా అనిపించేలా చేస్తుంది. నీ గురించి దేవుని పథకాలు, వాటిని ఆచరణలో పెట్టడానికి ఆయన అనుసరించే మార్గాలు జ్ఞానంతో నిండి ఉన్నవి. ప్రైజ్ ద లార్డ్.